నోటీస్ ఇస్తే కవిత గారు ఎందుకు హానర్ చేయలేదు? దట్ ఈస్ ది మిలియన్ డాలర్ క్వశ్చన్. నిజంగా రాజకీయాలు చేయకుండా ఉండాలనుకుంటే కోర్టును, సుప్రీంకోర్టును హానర్ చేసేది ఉంటే ఎందుకు హానర్ చేయలేదు అనేది నా క్వశ్చన్ అంతే. సో ది ట్రాన్సిట్ వారెంట్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే అఫెన్స్ అండర్ ఢిల్లీ, ఈడీకి మొత్తం దేశవ్యాప్తంగా జ్యూరిస్డిక్షన్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కి. మరి ఇంకా వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ట్రాన్సిట్ వారెంట్? ట్రాన్సిట్ వారెంట్ అనేది లోకల్ ఏదైనా చిన్న క్రైమ్ లో, ఇది పిఎంఎల్ఏ యాక్ట్, మనీ లాండరింగ్ కేసు, ఇది చిన్న కేసు కానే కాదు. ఏదో చిన్న అభూత కల్పన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా చిన్న కేసు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. దిస్ కేస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ సింపుల్ కేస్, స్మాల్ కేస్. ఇది వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కు సంబంధించిన విషయం. ఇఫ్ సో వై షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సో కాల్డ్ అఫెన్స్? ఎందుకు తాను వేల కోట్ల రూపాయల అక్రమ దందాకు పాల్పడాల్సి వచ్చింది అనేది ఓన్లీ ద పర్సన్ కెన్ ఆన్సర్. కవిత గారే చెప్పగలగాలి. మరి ఆమె చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా 26 నాడు, ఫిబ్రవరి 26 నాడు పిలిచిందే దానికి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? నేను అడుగుతున్న క్వశ్చన్. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను 19కి వాయిదా వేసింది. 19 వరకు కూడా ఈడీ అధికారులు ఈ అరెస్ట్ని ఎందుకు ఆగలేకపోయారు? ఈ రోజే సడన్గా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇంకొకటి, ముందైతే ఓన్లీ సెర్చ్ అనే చెప్పారు. ఆల్రెడీ ఢిల్లీకి టికెట్స్ బుక్ చేసుకొని రావడం జరిగింది. అంటే ఇదంతా ఒక ప్రణాళిక విధంగానే ఉంది. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్. She is not at all a common person. She is not at all a common woman. She is the member of legislative council. I'm a council member. She is the lawmaker. Lawmakers are bound to obey the laws which designed and enacted in both the houses. రెండు చట్టాలు చేసేటోళ్ళే కదా ఫస్ట్ చట్టాలను గౌరవించేది. చిన్నప్పటి నుంచి మనం విన్నాం, నువ్వు నీతులు చెప్తావు కానీ పాటించవా అని అడుగుతారు కదా. నీతులు చెప్పాల్సింది, నీతులను ఆచరించాల్సింది, చట్టాలను ఆచరించాల్సింది అసెంబ్లీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు. దట్టు ఇంకా పెద్దల సభ నుంచి ఉన్నారు ఈమె. అంటే తాను 26 నాడు ఎందుకు స్కిప్ కావాల్సి వచ్చిందో సుప్రీంకోర్టుకు చెప్పడానికి తన అడ్వకేట్ ద్వారా ప్రయత్నం చేసి ఓవరాల్ అండర్స్టాండింగ్, మళ్ళీ చెప్తున్నా, దేర్ ఈజ్ నో సచ్ ఆర్డర్, ఓన్లీ వర్బల్ అండర్టేకింగ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటువంటప్పుడు మీకు ప్రొటెక్షన్ లేనప్పుడు, ఈ రోజు నుంచి మీకు ప్రొటెక్షన్ లేదన్నప్పుడు ఎవరు జాగ్రత్త పడాల్సింది? వాళ్ళే కదా. జాగ్రత్తగా లేనప్పుడు ఎప్పుడైనా సరే ఈడీ అరెస్ట్ చేసుకునే అవకాశం ఈడీకి ఉంది. వేల కోట్ల రూపాయలు స్టేట్ ఎక్స్చెక్కర్, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసు, స్కీమ్లను మార్చిన కేసు, పాలసీలను, గవర్నమెంట్ పాలసీలను మార్చేసి తద్వారా ఆస్తులను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసు. చిన్న కేసు ఎంత మాత్రం కాదనేది గుర్తెరగాలి ఎవరైనా సరే. సరే, అయితే కవితను ఈడీ అధికారులు ఇంతకుముందు విచారణ తర్వాత ఇన్ని నెలలు కూడా సైలెంట్గా ఉండి కరెక్ట్గా ఈ రోజే అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏ విధంగా చూడాలి? అది కాకుండా రేపు మనకి ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది, ఈ టైంలో అరెస్ట్ చేశారు, ఏ విధంగా చూడాలి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక్కడ క్లియర్ గా ఉంది. తాను కదా హానర్ చేయాల్సింది. ఈడీ అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు 5,000 కేసులు ఉన్నాయి, 5,000 కేసులు ప్రతి సంవత్సరం రిజిస్టర్ అవుతాయి. మరి 5,000 కేసుల్లో ఇది ఒక్క కేసు. ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి? ఎందుకు దీనిలో యాక్షన్ ఆపాలి? ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? ఎలక్షన్ నోటిఫికేషన్ ఫర్ పార్లమెంట్, నాట్ ఫర్ అసెంబ్లీ, నాట్ ఫర్ కౌన్సిల్. ఆమె కౌన్సిల్ మెంబర్ అంతే, పార్లమెంట్ కి ఆమెకి ఏం సంబంధం ఉంది? అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. తానెందుకు హానర్ చేయాలి? మరి ఎలక్షన్ ముందు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు పిలిచినప్పుడు, 2024 అంటే ఒక 20 రోజుల క్రితం పిలిచినప్పుడు తాను కూడా చేసి వెళ్ళి ఉండాల్సింది కదా. ఎలక్షన్ల ముందు ఉందని చెప్పేసి వాళ్ళకి ఆలోచన లేదా? ఐడియా ఉండాలి కదా. ఒక పొలిటికల్ పార్టీని నడుపుకుంటూ, ఒక ఎమ్మెల్సీగా, ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీగా ఉంటూ ఎందుకు ప్రభుత్వ ఏజెన్సీని నెగ్లెక్ట్ చేయడం? స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రణీత్ రావు అనే ప్రొటెక్షన్ ఈ రోజు లేదు. ప్రణీత్ రావు అనే వ్యక్తి డిఎస్పీ, ఎస్ఐబి సస్పెండ్ అయిపోయిండు. వాళ్ళ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయింది. వేరే వాళ్ళ కదలికలు వీళ్ళకు తెలియక ఈ రోజు బోన్లో చిక్కుకున్నారు. అంతే తప్ప ఇప్పటిదాకా ఈడీ అధికారులు కావచ్చు, కోర్టులో జడ్జిలు అవి కావచ్చు, అపోనెంట్ అధికారులు అవి కావచ్చు, పొలిటికల్ పార్టీ అపోనెంట్స్ కావచ్చు, సొంత పార్టీ వ్యక్తులు అవి కావాలి, అన్నిటినీ కూడా స్క్రీన్ చేసి, స్కాన్ చేసి, ఇంటర్సెప్ట్ చేసి విన్నర్ కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళకు ఒక అవకాశం దొరికింది.
ఈ రోజు ఆ సిస్టమ్ నాశనం అయిపోయింది. డిసెంబర్ 4